Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 16th మే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 16th మే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పీడిఎఫ్ అంతా కూడా మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు అండి. ఎస్, లెట్స్ కంటిన్యూ. దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ అయితే కనుక మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. ఎవరైతే ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేజ్ ప్రిపరేషన్లో ఉంటారో అలాంటి వాళ్ళ గురించి అయితే కనుక మనకి ఇది ఉంటుంది, ఉపయోగపడుతుంది మీకు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ బై సురేష్ సార్ మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 50,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ, ఇఫ్ యూ ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అంతా మీకు కవర్ అవుతుంది. 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చండి. ఇక్కడ దిస్ ఈజ్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్. లెట్ us స్టార్ట్. సో చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, డస్ ఆర్టికల్ 21 ఇంక్లూడ్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ అని చెప్పేసి మనకి కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయిందండి, విచ్ వీ విల్ సీ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ వన్, United Nations launches inquiry over Rohingya cast into the sea. This is another important article which we will see. Tamil Nadu Chief Minister slams the presidential reference to top court on the timeline to act on the state bills is a third important article. Article number 143 of the Constitution గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. Fourth one, gig workers meeting, demand minimum wages and as well as the social security అని చెప్పేసి గిగ్ వర్కర్స్ మనకైతే కనుక డిమాండ్ చేస్తున్నారు. We will see in this article. ISRO set to launch the Earth observation satellite using the PSLV rocket on Sunday. So the next important one మనకి ఏంటి అంటే కనుక మిషన్ మనకైతే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడతాం. 2.5 lakh girls to receive the Azim Premji Foundation scholarship is another important article. రోబస్ట్ సర్వీసెస్ సెక్టార్ హెల్ప్ ఈజ్ ద ట్రేడ్ డెఫిషిట్ గురించి అయితే కనుక సర్వీస్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. గవర్నమెంట్ రివోక్స్ ద సెక్యూరిటీ క్లియరెన్స్ ఫర్ ద టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఫర్మ్. సో రీసెంట్గా సెలెబీ అనేటువంటి ఈ యొక్క గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఫర్మ్కి మనకైతే సెక్యూరిటీ క్లియరెన్సెస్ అయితే కనుక రివోక్ చేసేసారు. దాని గురించి అయితే వి విల్ సీ హియర్. పాకిస్తాన్ పుట్ ద పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ అండర్ ద IAEA వాచ్ సేస్ ఇండియా. So these are the articles which we will cover in the today's Hindu news analysis అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి మనకి ఏంటంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మాద్కు ఐలాండ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ G20 గురించి, G20 యొక్క రూట్స్ గురించి, G20 రీసెంట్గా తీసుకున్న ఇనిషియేటివ్స్ అవన్నీ కూడా మనం ఏంటంటే రీసెంట్గా డిస్కస్ చేస్తాం. ఈ యొక్క లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. క్యాబినెట్ అప్రూవ్స్ 60,000 crore స్కీమ్ టు అప్గ్రేడ్ ద ITIs అండ్ ఎస్టాబ్లిష్ ద స్కిల్లింగ్ సెంటర్స్. నెక్స్ట్ వచ్చేసి భార్గవాస్త్ర అంటూ మనకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం అయితే కనుక జరుగుతుందండి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అయితే కనుక ఉంటుంది. అంటే ఈ నైట్ లైవ్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్ రిలేటెడ్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం కదా, ఇంక ఇతర వెబ్సైట్స్ నుంచి
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా వేరే వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం ఈ నైట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. Does article number 21 includes right to digital access? ఈజ్ బేసికల్లీ మనకి ఏంటంటే కనుక క్వశ్చన్. ఇప్పుడు దీనిని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకైతే కనుక అడ్రస్ చేయబడడం జరిగింది. సో బిఫోర్ దాట్ మనకి మరికొన్ని అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. ఏంటంటే ఇఫ్ యు సీ దిస్, సో జనరల్లీ మనకి తెలియని విషయం ఏంటి, మనకి సంథింగ్ కాల్డ్ యాజ్, తెలిసిన విషయమే కేవైసీ, నో యువర్ కస్టమర్. సో మనలో చాలామంది ఏంటంటే కనుక క్రెడిట్ కార్డుకి అప్లై చేసినప్పుడు, లేకపోతే సిమ్ కార్డుకి అప్లై చేసినట్టు, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మనం ఏ సర్వీసెస్ తీసుకోవాలి అని అన్నా కూడా ఈ యొక్క బేసిక్ కేవైసీ డీటెయిల్స్ మన నుంచి అయితే కనుక తీసుకుంటారు, అంతే కదా. సో మన యొక్క పాన్ కార్డు, లేకపోతే మన యొక్క అడ్రస్ ప్రూఫ్, సో మన యొక్క ఫేస్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది, ఈ కేవైసీ డీటెయిల్స్ అన్నీ కూడా. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఇన్ అవర్ కంట్రీ? అంటే కంపల్సరీగా ఈ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయాలంటే, అంటే బ్యాంక్ సర్వీసెస్ కానీ ఇవి ప్రొవైడ్ చేయాలంటే ఆ క్లయింట్ యొక్క కేవైసీ డీటెయిల్స్ తీసుకోవాలా కంపల్సరీగా అంటే? ఎస్, తీసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎంఎల్ఏ యాక్ట్ ఉందండి మనకి 2002. పిఎంఎల్ఏ యాక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని కదా అర్థము. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో మనకి యాక్ట్ అయితే కనుక ఎనెక్ట్ చేయబడడం అయితే కనుక జరిగింది. దెన్ ఈ యాక్ట్ మన కంట్రీలో ఈ యొక్క మనీ లాండరింగ్ని, సో ఈ యొక్క ఇల్లీగల్ ఫైనాన్స్ని కంట్రోల్ చేయడం గురించి, కంప్లీట్లీ ఫైట్ చేయడం గురించి ఏం చెప్పారంటే, ప్రతి బ్యాంకు కూడా అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళ యొక్క ఎవరి యొక్క క్లయింట్స్ యొక్క డేటాని వెరిఫై చేయాలి. షుడ్ వెరిఫై ద క్లయింట్ ఐడెంటిటీస్ మనకి ఏంటి అని అంటే కనుక వెరిఫై చేయాలి. వెరిఫై చేయడం ఒకటే కాదు, వెరిఫై చేసి ఒకవేళ మీకు ఎప్పుడైనా సస్పీషియస్గా అనిపించినప్పుడు, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా సస్పీషియస్గా అనిపించినప్పుడు FIU అని చెప్పేసి ఉందన్నమాట మన కంట్రీలో, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని అర్థం. FIU అంటే వీళ్ళకి ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. అందుకనే ఇప్పుడు మనం కూడా మన కంట్రీస్లో మన కంట్రీలో కూడా ఇప్పుడు నార్మల్ ట్రాన్సాక్షన్స్ అవి జరుగుతూ, ఎప్పుడైనా వాళ్ళ అకౌంట్లో ఒక 1 crore ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే ఒక 50 lakhs ట్రాన్సాక్షన్ కానీ జరిగిందనుకోండి, సో దాన్ని ఇమీడియట్గా ఈ యొక్క FIUకి రిపోర్ట్ పంపించేస్తారనమాట. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాయి మనీ అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్కి కూడా మనకి ఫార్వర్డ్ చేయబడడం జరుగుతుంది. సో కాబట్టి వీఆర్ అండర్ స్ట్రిక్ట్ విజిలెన్స్. ఎస్, సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఒక చెక్ పెట్టే విధంగా. నౌ మరి ఎప్పుడైతే పిఎంఎల్ఏ యాక్ట్ ఈ విధంగా చెప్పిందో, ప్రతి ఒక్కరి నుంచి క్లయింట్ డీటెయిల్స్ అవి తీసుకోవాలి, ఐడెంటిటీస్ వెరిఫై చేయాలి, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి రిపోర్ట్ చేయాలి అని చెప్పిందో, RBI 2016లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో 2016లో మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ మాస్టర్ డైరెక్షన్ ఆన్ కేవైసీ రూల్స్ ఇష్యూ చేశారు. మాస్టర్ డైరెక్షన్ ఆన్ కేవైసీ రూల్స్ మనకి ఇష్యూ చేయబడడం అయితే కనుక జరిగిందండి. అయితే ఈ వాళ్ళ నుంచి మనం ఈ బల్క్ నోట్స్ అనేటువంటిది మనకు చూపించట్లేదు మీకు, ఇంకా మనం ఇలా ప్లెయిన్ పేపర్ మీదనే మనం అయితే డిస్కస్ చేస్తామండి. బట్ మీరు ఏ ఆర్టికల్కి సంబంధించిన కీ పాయింట్స్ కూడా మీరైతే రాసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నేను డీటెయిల్డ్ నోట్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు నోట్స్ అనేటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లోనూ, మన యూట్యూబ్లో, మన ఈ యొక్క యాప్లో కూడా మీకు అప్లోడ్ అవుతుంది, ఓకేనా. కాబట్టి మీరు ఏ ఆర్టికల్ నుంచి కీ పాయింట్స్ ఏవైనా రాసుకోవాలి అని చెప్పేసి మీరు వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో మాస్టర్ డైరెక్షన్స్ ఆన్ కేవైసీ రూల్స్ అని చెప్పేసి మనకి ప్రిస్క్రైబ్ చేసి తీసుకొచ్చి సంథింగ్ కాల్డ్ యాజ్ కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ని మనకైతే తీసుకొచ్చారు. కస్టమర్ డ్యూ డిలిజెన్స్ ఫ్రేమ్వర్క్. ఇంకా మనం ఆర్టికల్లోకి ఇంకా వచ్చే లేదండి, బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నాము. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మన ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు చదివినట్లయితే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట, ఓకేనా. 2016 మాస్టర్ డైరెక్షన్ కేవైసీ తీసుకొచ్చి సంథింగ్ కాల్డ్ యాజ్ VCIP అనేటువంటి దానిని మనకి ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. వాట్ ఈస్ వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అంటాం. VCIP అంటే కనుక కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక క్లికింగ్ ద సెల్ఫీ,
లేకపోతే మనం డిజిటల్లీ మనం సైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు మనకి వీడియో కేవైసీ కండక్ట్ చేసినప్పుడు సో మీరు ఫేస్ ఒకసారి బ్లింక్ చేయండి అని, లేకపోతే ఒకసారి కెమెరాకి దగ్గరగా రండి, మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకుంటున్నాము, లేకపోతే ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీ యొక్క సిగ్నేచర్ చేయండి, మీ యొక్క పాన్ కార్డు ఫ్రంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ చూపించండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేసే ఉంటాము, ఎందుకంటే సర్వీసెస్ తీసుకునేటప్పుడు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈ యొక్క VCIP వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి దానిని మనకి 2016 మాస్టర్ సర్క్యులర్ ద్వారా డైరెక్షన్ ద్వారా మనకైతే తీసుకుని రావడం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయిగా, ప్రాబ్లం ఏంటి? సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రకరకాల కేవైసీ పద్ధతుల్లో చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఐస్ని బ్లింక్ చేయమంటున్నారు, మరి కొంతమంది ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనిపించే టెక్స్ట్ని చదవండి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా రకరకాల పద్ధతుల్లో మనకైతే కనుక కేవైసీ అనేటువంటిది చేయబడడం జరుగుతుందండి. ప్రాబ్లం ఎవరికి వస్తుంది అని అంటే కనుక యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి వస్తుంది. సో యాసిడ్ అటాక్ ద్వారా విక్టిమ్ అయినటువంటి గురైనటువంటి వాళ్ళు, సో వాళ్ళ యొక్క ఫేస్ అంతా కూడా డిస్ఫిగర్మెంట్ అయిపోతుంది. అండ్ అలాగే విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్, అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు బేసిక్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క వీడియో కేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వట్లేదు. వీళ్ళందరినీ ఫిజికల్గా వచ్చి మనకి ఏంటి అని అంటే కనుక డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేసి కేవైసీ చేసుకోండి అంటున్నారు. అక్కడ కూడా ఏదో వంక చెప్పి వీళ్ళకి ఏంటి అని అంటే సర్వీసెస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయట్లేదు. అందుకని వీళ్ళందరూ అగ్రీవ్ అయ్యి వీళ్ళందరూ కూడా మనకి ఏం చేశారు అని అంటే కనుక సుప్రీంకోర్టుని మనకి అప్రోచ్ అయ్యారండి. సుప్రీంకోర్టుని మనకైతే కనుక అప్రోచ్ అయ్యారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సి నౌ టుడే ఇఫ్ యూ సీ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసినటువంటి ఫండమెంటల్ రైట్స్, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ మెంట్ టు ప్రొటెక్ట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ కదా, వీళ్ళని మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీని ఇన్క్లూజివ్గా ప్రొటెక్ట్ చెయ్యాలి అని చెప్పేటువంటివే ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ గురించి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కూడా ఉంది. కన్వెన్షన్ ఆన్ ద మనకి ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి కన్వెన్షన్ కూడా ఉంది కదా. దానిని ఇండియా సిగ్నేటరీ మనం సైన్ చేసామా చేయలేదా? ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ అండి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటిది మనం ఏంటంటే కనుక సైన్ చేసాము, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ. అండ్ సైన్ చేసి మన కంట్రీకి వచ్చి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఒక చట్టాన్ని కూడా మనం చేసాం. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ అంటూ మనం ఏంటంటే కనుక ఒక చట్టాన్ని కూడా మనం అయితే చేయడం జరిగింది 2016లో. ఎస్, ఇవి ఈ యొక్క చట్టాలైతే లేకపోతే కన్వెన్షన్ అయితేనే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతేనే ఇవన్నీ కూడా ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి, యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి, వీళ్ళందరికీ కూడా కొన్ని రైట్స్ అనేటువంటివి మనకి కన్ఫర్ చేశారు. ఏది తీసుకొచ్చినా దట్ నీడ్ టు బీ యాక్సెసిబుల్ టు ఆల్, దట్ నీడ్ టు బీ ఇన్క్లూజివ్ టు ఆల్. ఇక్కడ రాశారు చూడండి చాలా క్లియర్గా మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే The Constitution of India, through its preamble, fundamental rights, directive principles, alongside the other disability statutes. Other disability statutes అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఈ స్టాట్యూట్ ఉందిగా, రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిజేబిలిటీ. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక policies and infrastructure which allows that persons with disabilities to exercise their rights on par with others. So remaining people ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారో సో అదే విధంగా ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కూడా చేసుకోగలగాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. అండ్ సెక్షన్ 42 ఆఫ్ ద the Rights of the Persons with Disabilities Act mandates government measures to ensure that all audio, print and electronic media are accessible. Electronic media includes audio description, sign language interpretation, captions and everyday electronic goods and equipment, and should follow the universal design principles. Simple ga meeku cheppalante మామూలుగా అయితే ఒక చట్టం ఉంది కదా, ఏంటది 2016లో చేసిన చట్టం, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పేసి. ఆ యొక్క చట్టం మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఇట్ మ్యాండేట్స్ గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి దేనికి సంబంధించి, సో దట్ ఆడియో,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, ఇన్క్లూడింగ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. అండ్ అందుకనే ఈ యొక్క గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్ అనేటువంటివి యూనివర్సల్ డిజైన్ ప్రిన్సిపల్స్ని మనకైతే కనుక ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక ఈ యొక్క యాక్ట్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ యాక్ట్లో మెన్షన్ చేయబడడం జరిగిందో ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా కేవైసీ నార్మ్స్ అనేటువంటివి డిస్క్రిమినేటరీగా ఉన్నాయి, వీళ్ళెవరూ క్లియర్ చేసే విధంగా లేవు. సో వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీటి వల్ల బేసిక్ సర్వీసెస్ కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అందుకని సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఇదే అడుగుతున్నారనమాట, మాకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, మనమేమో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సైన్ చేశాము, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని, మరి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మా రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, మేము ఇలా సఫర్ అవ్వాల్సిందేనా అంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, నో, యూ నీడ్ నాట్ సఫర్. ఎందుకంటే రైట్ టు డిజిటల్ యాక్సెస్, మీకు ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనేటువంటిది మీ యొక్క ఫండమెంటల్ రైట్ అయ్యా అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారండి. అండ్ మొత్తం అందరికీ డైరెక్షన్ ఇష్యూ చేశారు. మొత్తం ఏవైతే కేవైసీ ప్లాట్ఫామ్స్ కానీ ఇవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ కేవైసీ ఏవైతే కండక్ట్ చేస్తాయో వాళ్ళందరూ కూడా వీళ్ళను కూడా అకామిడేట్ చేసే విధంగా మీ యొక్క ప్రొసీజర్స్ని వాటిని కూడా మార్చండి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగింది. సో అండ్ ఒక ఇంపార్టెంట్ కేసులని కూడా మనకి ఇక్కడ కోట్ చేశారు. ఏంటంటే రాజీవ్ రాటూరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పేసి. అందులో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఇట్ ఈస్ సెంట్రల్ టు అవర్ రైట్ టు లైఫ్, డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఇలా ఈ విధంగా డిజిటల్ బ్యారియర్స్ అనేటువంటివి పెట్టడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినట్టు. సో కాబట్టి మొత్తం అందరూ కూడా ఈవెన్ నాట్ ఓన్లీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, మీరు మీ యొక్క డిజిటల్ డివైడ్ వల్ల రూరల్ యూజర్స్ సఫర్ అవుతున్నారు, సీనియర్ సిటిజన్స్ సఫర్ అవుతున్నారు, ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్, లింగ్విస్టిక్ మైనారిటీస్, వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. సో వీళ్ళకి కాబట్టి వీళ్ళందరికీ కూడా మీరు ఏం చేయాలి అని అంటే కనుక ఇన్క్లూజివ్గా మీ యొక్క యాక్సెస్ అనేటువంటిది ఉండాలి. మీరు ఈ పాయింట్స్ని డైరెక్ట్గా మీ మెయిన్స్ ఆన్సర్స్లో మీరు కోట్ చేసుకోవచ్చండి. లైక్ రిలయింగ్ అపాన్ ఆర్టికల్స్ నెంబర్ 14 ఈక్వాలిటీ కదండి, ఆర్టికల్ నెంబర్ 15 డిస్క్రిమినేషన్ గురించి, ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్, ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ నెంబర్ 38 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది ఇన్సెపరబుల్ ఫ్రమ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఇట్ మ్యాండేటెడ్ దట్ స్టేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ యాక్సెసిబుల్ ఎస్పెషల్లీ ఫర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఈ ఒక్క పాయింట్ మీరు స్ట్రైట్ అవే రాయొచ్చు. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ హెల్డ్ దట్, సో మనకి ఏంటి అంటే డిజిటల్ యాక్సెస్ అనేటువంటిది ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, అండ్ స్టేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ మన కంట్రీలో ఉండేటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా యాక్సెసిబుల్ టు ఆల్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. నాట్ ఓన్లీ ఫర్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్, నాట్ ఓన్లీ టు ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, మొత్తం అందరికీ, ఎల్డర్లీ పీపుల్కి మనకి ఏంటి అంటే కన్వీనియంట్గా ఉండే విధంగా ఉండాలి. లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారు మన కంట్రీలో, వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా ఉండాలి. ఈ విధంగా హోలిస్టిక్గా మీరు యూనివర్సల్ డిజైన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం అయితే కనుక జరిగింది. అర్థమైందా? దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పాయింట్స్ వన్ ఆఫ్టర్ అనదర్ మీకు ఏంటంటే నేను నోట్స్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. సో ఓకేనా, మీకు పీడిఎఫ్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నౌ ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం అయితే కనుక దీన్ని స్టడీ చేయాలి. డిస్కస్ how the Supreme Court's interpretation of article number 21. ఆర్టికల్ నెంబర్ 21 అనేది చాలా బ్రాడ్. ఒకవేళ మీరు ఎస్టర్డేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేసి ఉంటే అక్కడ కూడా మనం చెప్పడం జరిగింది. ఓకేనా, ఒకవేళ వాచ్ చేయకపోయినా పర్వాలేదండి, ఈవేళ దాని మీద డిపెండెన్సీ ఏం లేదు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు డిజిటల్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక రైట్ టు నో. ఇలా రకరకాలుగా మనకి చాలా బ్రాడ్ అనమాట. టు ఇన్క్లూడ్ ద రైట్ టు డిజిటల్ యాక్సెస్ అడ్వాన్సెస్ the rights of the persons with disabilities in India. How does this judgment impact the design of public digital infrastructure? ఇంక ఇప్పుడు ఏం కావాలి, మొత్తం మన కంట్రీలో ఉండేటువంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏ విధంగా మారాలి, ఈ యొక్క అందరినీ ఇన్క్లూజివ్ డిజైన్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. ఓకేనా, ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. నెంబర్ 1, it mandates universal access to electronic goods and equipment.
Number 2, it includes provisions to ensure that all audio, print and electronic media are accessible. Number 3, it is aligned with the Convention on Rights of the Persons with Disabilities. Select the correct answer using the code below. సో ఇట్ మ్యాండేట్స్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్. కరెక్ట్ అండి. ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ చట్టం కూడా డిస్క్రిమినేషన్ ఉండాలి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్ యాక్సెస్లోనూ ఉండాలి అని చెప్పదు కదా. సో కామన్ సెన్స్ సేస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ఇట్ ఇన్క్లూడ్స్ ప్రొవిజన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆడియో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ యాక్సెసిబుల్. అందరికీ యాక్సెసిబుల్గా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి మనకైతే కనుక చెప్పారు. థర్డ్ వన్, ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ పేరు కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చేశారు. ఇది అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే జనరల్లీ సొసైటీ సో ట్రై టు వీళ్ళని ఏంటి అంటే టేక్ ఇట్ లైట్, వీళ్ళ యొక్క రైట్స్ని, వీళ్ళ యొక్క సఫరింగ్స్ని పెద్దగా పట్టించుకోరనమాట. అందుకని మనకి ఏంటంటే కనుక మళ్ళీ ఎంఫసైజ్ చేస్తూ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది అంటూ మనకైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే, అంతే కదా. సో దట్ ఈస్ 1, 2, 3 ఓన్లీ. 1, 2, 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 ప్రమోట్స్ యాక్సెసిబిలిటీ అక్రాస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. It is aligned with the UN Convention on Rights of the Persons with Disabilities. మీరు ఫోకస్ ఏరియాస్ దేని మీద ఉండాలి? ఆర్టికల్ నెంబర్ 21 మీద ఉండాలి. ఆర్టికల్ 21 అనేది చాలా బ్రాడ్ అనుకున్నాము. రైట్ టు ప్రైవసీ, రైట్ టు నో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రైట్ టు డిజిటల్ యాక్సెస్, ఇవన్నీ కూడా మన ఫండమెంటల్ రైట్స్లోకి వస్తాయి. దెన్ ఆర్టికల్ నెంబర్ 21 అర్థమైన తర్వాత రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 2016 అనేటువంటి చట్టాన్ని మీరైతే కనుక స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈ యొక్క కన్వెన్షన్ గురించి మీరైతే కనుక చూసుకోవాలి. అది మనకి ఖచ్చితంగా ఇండియా అనేటువంటిది ఆ కన్వెన్షన్కి సిగ్నేటరీ అనేటువంటి పాయింట్ మీరు చాలా క్లియర్గా అక్కడైతే కనుక ఉండాలి. ఎస్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీలో ఇల్లీగల్ మనీ లాండరింగ్ని దానిని కౌంటర్ చేయడం గురించి దేర్ వాజ్ ఎ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ పిఎంఎల్ఏ యాక్ట్ 2002 అనేటువంటి ఒక చట్టం అయితే కనుక ఉంది అనేటువంటి విషయం మనకైతే కనుక తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ మనకైతే ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ డైరెక్షన్స్ అవి కూడా మనకైతే కనుక ఇష్యూ చేసి ఈ యొక్క ప్రొసీజర్స్ని అవి కూడా మనకైతే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. Clear? So these are very very important points that you are expected to know, take home points annamata. Let us move on to that of the next article. United Nations launches inquiry over the Rohingya cast into the sea. అయితే ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా మనకైతే సర్క్యులేట్ అవుతుందండి. ఏమనంటే దేర్ ఆర్ సంబడి కాల్డ్ యాజ్ రోహింగ్యా అని చెప్పేసి ఉన్నారు. ఈ రోహింగ్యా అనేటువంటి వాళ్ళు మనకేంటి అని అంటే కనుక దే ఆర్ ద ఎథ్నిక్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ. వీళ్ళు ఎక్స్క్లూజివ్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అంటే రఖైన్ స్టేట్ ఆఫ్ మయన్మార్లో ఉంటున్నారు. మన పక్కన నైబరింగ్ కంట్రీ ఉంది కదా మయన్మార్. మనకి 4 ఇండియన్ స్టేట్స్ మనకి మయన్మార్తో మనకైతే కనుక బార్డర్ అవుతాయి కదా. ఆ యొక్క మయన్మార్ దగ్గర ఉంటున్నారు. కానీ అయితే ఈ పీపుల్ ఏమంటారంటే రోహింగ్యాస్ ఏమంటారంటే మేము తరతరాలుగా జనరేషన్స్గా మేమైతే కనుక మా యొక్క ఈ ప్లేస్ మా యొక్క హోమ్ ప్లేస్ ఇదే అని చెప్పేసి అయితే వీళ్ళు అంటారు. కానీ మయన్మార్ గవర్నమెంట్ ఏమంటుందంటే వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అసలు మా కంట్రీలో కూడాను అని వాళ్ళకి సిటిజన్షిప్ కూడా మనకి డెనే చేసింది, అంటే ఇవ్వలేదన్నమాట. ఇన్స్టెడ్ సిటిజన్షిప్ డెనే ఇవ్వకపోగా వీళ్ళని పర్సిక్యూట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనకి ఇక్కడ చంపేస్తున్నారు. అందుకని రోహింగ్యాస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారు, పక్కనున్న బంగ్లాదేశ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోకి వచ్చేస్తున్నారండి. బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలోకి మనకైతే కనుక మైగ్రేట్ అయిపోయి మన కంట్రీలో వచ్చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా మనకు తీసుకుంటే అరౌండ్ ద ఢిల్లీలోను నెక్స్ట్ వచ్చేసి యూపీలోను ఈ యొక్క స్టేట్స్లో అరౌండ్ 40,000 రోహింగ్యాస్ మనకైతే కనుక ఉన్నారు. నౌ ఇప్పుడు విషయం ఏంటి, ఇప్పుడు న్యూస్ ఐటమ్ ఏంటంటే రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే మొన్న మే 6, 7 తారీఖుల్లో మనకి ఢిల్లీ పోలీసు కొంతమంది రోహింగ్యాస్ని మనకైతే కనుక అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళల్లో ఒక 40 మందిని మనకైతే కనుక
తీసుకుని వెళ్ళి ఎక్కడికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సో ఫ్లైట్ ద్వారా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మన యొక్క ఇండియన్ నేవల్ షిప్ యూజ్ చేసి ఇండియన్ నేవీ యొక్క షిప్స్ యూజ్ చేసి అండమాన్ అండ్ నికోబార్ అండమాన్ సీ క్రాస్ అయిన తరువాతన అండమాన్ సీని క్రాస్ అయిన తరువాతన వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చి సో వాళ్ళని స్విమ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మయన్మార్ టెరిటరీకి వెళ్ళిపోమని ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఇలా ఈ విధంగా అయితే ఏ విధంగా ఒక 40 మంది రోహింగ్యాస్ని అంటే వాళ్ళని మయన్మార్ పంపించేయడం గురించి ఇక్కడి నుంచి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకెళ్ళి అక్కడి నుంచి షిప్పుల్లో అండమాన్ సీని క్రాస్ చేసి వాళ్ళందరికీ కూడా స్విమ్ జాకెట్స్ మనకి ఏంటంటే ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్విమ్ చేసుకుంటూ ఏం చేయమని మీ మయన్మార్ వెళ్ళిపోండి, మీరు మా దేశంలో ఉండకూడదు, మీరందరూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పి చేసింది. అంటే ఇలా మెజారిటీ అందులో విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రనే ఉన్నారు. ఇలా ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్స్లో విడిచిపెట్టి వదిలేస్తుంది అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ నుంచి చాలా కంట్రీస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు మనల్ని ఏంటి అని అంటే కనుక క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఈవెన్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. ఎస్, అందుకనే దాని రెస్పాన్స్గా మాకు క్రెడిబుల్ ఎవిడెన్స్ అయితే కనుక ఉంది ఈ విధంగా చేశారు అని దీనికి ఇండియా అయితే ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి డీటెయిల్డ్గా ఏం జరిగింది అనేటువంటిది. మీరు నిజంగా మీరు ఇదే విధంగా ఏదైతే మీరు అంటే ఎవిడెన్స్ ఏదైతే చూపిస్తోందో అంటే మీరు అండమాన్ సీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ వాటర్స్లో వాళ్ళని విడిచిపెట్టి వదిలేయడం అనేటువంటిది చాలా అవుట్రేజియస్, అన్యాక్సెప్టబుల్ అని చెప్పేసి మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ మనల్ని క్రిటిసైజ్ చేస్తోంది. చూడండి, ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ launched an inquiry after reports surfaced of Rohingya refugees being forced off an Indian vessel, naval vessel into that of the Andaman Sea. సో మనం ఏంటంటే అండమాన్ సీ వాళ్ళని అయితే తీసుకెళ్ళి అక్కడి నుంచి మీరందరూ స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, స్విమ్ చేసుకుంటూ మీ మయన్మార్ వెళ్ళిపోండి అని చెప్పేసి మనం వాళ్ళందరినీ విడిచిపెట్టేశాము ఇంటర్నేషనల్ వాటర్స్లోనే అంటూ మనకి సర్క్యులేట్ అవుతుందన్నమాట. దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ UN ఎక్స్పర్ట్ సో టు మేక్ ఇట్ ఎస్ టు టర్మ్ ఇట్ యాజ్ అన్యాక్సెప్టబుల్ యాక్ట్. ఇది సో ఇండియన్ గవర్నమెంట్ ఈ విధంగా ఇన్హ్యూమన్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ ట్రీట్మెంట్కి రోహింగ్యా రెఫ్యూజీస్కి ఈ విధంగా ఇవ్వకూడదు, సో వాళ్ళని ఏంటి అని అంటే ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది అంటూ మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఈ విధంగా చాలా సీరియస్గా మనకైతే కనుక ఉంది. అర్థమైందా మీకు ఇప్పుడు? అసలు రోహింగ్యాస్ అంటే ఇప్పుడు మనకి ఈ విషయం అర్థమైతే ముందు అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటనే జరిగిందని అర్థమైతే ఇప్పుడు స్టోరీ ఏం జరిగిందనేది అర్థమవుతుంది మనకి, అంతే కదా. అప్పుడు న్యూస్ ఐటమ్ అర్థమవుతుంది మనకి. రోహింగ్యాస్ అనేవాళ్ళు ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ, వీళ్ళు రఖైన్ స్టేట్ ఆఫ్ మయన్మార్లో ఉంటారు. కానీ మయన్మార్ గవర్నమెంటే వీళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వీళ్ళు మా దేశస్తులు కూడా కాదు అని చెప్పేసి వీళ్ళని ఏంటంటే పర్సిక్యూట్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పక్కనున్న నైబరింగ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ వలస పారిపోతున్నారు. మనమేమంటాము, బాబు మీరందరూ రెఫ్యూజీస్, మేమేమి UN రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయలేదు. UN రెఫ్యూజీ కన్వెన్షన్ ఉందిగా, మరి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి తెలియాలిగా. UN రెఫ్యూజీ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? 1951లో వచ్చింది. సో 1951 మేము సైన్ చేయలేదు, నాట్ ఏ సిగ్నేటరీ. బాబు ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. ఇందాక ఆర్టికల్లో చూడండి, కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ గురించి మాట్లాడాం, అండ్ ఆ తర్వాత అది ఇండియా సిగ్నేటరీయే. మనం సిగ్నేటరీయే. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనం పార్లమెంట్ లా చేసింది పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. ఇంకెక్కడికి వచ్చేసరికి రెఫ్యూజీస్కి సంబంధించి కూడా యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అని ఉంది, కానీ మనం దాన్ని సైన్ చేయలేదు, నాట్ ఏ సిగ్నేటరీ. అందుకనే వీళ్ళ యొక్క వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట దీంట్లో, మీకు ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటే ఎవరికైతే ప్రాణ అపాయం ఉంటుందో ఏ దేశం నుంచి అయితే అలా ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళని తిరిగి మళ్ళా ఆ దేశం మనం పంపించకూడదు అనేటువంటిది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. ఎస్ అండి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకేం తెలియాలి ఇక్కడ, మనం ఏం చెప్తున్నాము, మన నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మేమేంటి అని అంటే కనుక ఈ యొక్క కన్వెన్షన్ని సైన్ చేయలేదు, సైన్ అయితే మనం చేయలేదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. అలానే మనం ఏమీ రెఫ్యూజీస్కి ఎగెనిస్ట్ కాదండి. రెఫ్యూజీస్ యొక్క ప్రొటెక్షన్ గురించి మనం చాలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం అడ్వకేట్ చేసాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవెన్ ఫండింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ గురించి మనకి వర్క్ చేస్తున్నటువంటి ఏజెన్సీస్కి వాటికి కూడా మనం $మిలియన్స్ మనం ఏంటంటే ఇవ్వడం జరిగింది.
కాకపోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈవెన్ ప్రస్తుతం ఇప్పుడు చూసాం పహల్గామ్ టెర్రర్ అటాక్ సిచ్యువేషన్ కూడా మనం చూసిన తర్వాత కొంత మనకి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అనేటువంటిది మనకి భయం ఉంది. అందుమూలన మనం ఏంటంటే కన్వెన్షన్ని మనం సైన్ అయితే చేయలేదు. అలానే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేటువంటిది రెఫ్యూజీస్కి వ్యతిరేకం అయితే కాదు. మనము రెఫ్యూజీస్ని ప్రొటెక్ట్ అయితే కనుక చేస్తాము. వాళ్ళకంటూ ప్రాపర్ ఈవెన్ ఫండింగ్ కూడా మనం అయితే ఇచ్చిన సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఎస్, సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏం జరిగింది ఫైనల్గా, యునైటెడ్ నేషన్స్ ఒక ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసి నిజంగా ఏం జరిగింది, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి ఇలా ఇండియన్ గవర్నమెంట్ ఈ విధంగా చేసింది అని. దీనికి సంబంధించి మాకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి ఇండియన్ గవర్నమెంట్. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇంకెంతకంటే ఇన్హ్యూమన్ యాక్టివిటీ ఇంకేం ఉండదు. ఈ విధంగా ఎలా ఈ విధంగా మీరు ఇలా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తారు, ఎంత మీరు రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయకపోతే మాత్రం ఇంత ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం కరెక్టా అంటూ మనకి ఏంటంటే ఈ విధంగా పలు రిపోర్ట్స్ రావడం జరుగుతుందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అని అంటే కనుక సో మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. ఎగ్జామిన్ ద ఇండియాస్ ఆబ్లిగేషన్స్ అండర్ ఇంటర్నేషనల్ లా concerning the treatment of refugees. In this context, critically evaluate the principle of non-refoulement and its relevance to the treatment of Rohingya refugees in India can be a potential question. మెయిన్స్ క్వశ్చన్ అయితే కనుక అడుగుతారు ఖచ్చితంగాను. ఇక దీని నుంచి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు చూడండి. ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఏ, లా ఆఫ్ ద సీ, B, refugee protection, C, nuclear non-proliferation and D, trade liberalization. సో మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది? రెఫ్యూజీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటిది బి. అండ్ అలాగనే మరొక ప్రిన్సిపల్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉందండి, దట్ ఈజ్ నోన్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్. ఇది కూడా మీరు స్టడీ చేయాలి. సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఇది దేనికి సంబంధించినటువంటిది? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటిది ఈ యొక్క సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది. క్లియర్? ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్, సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఇవి మనకి ఇంతకు ముందు కూడా మనకైతే కనుక రిపీట్ అయ్యాయి. సో ఒకవేళ కొత్తగా తెలియనటువంటి వాళ్ళైతే తెలుసుకోండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కనుక రివైజ్ చేసుకోండి. ఎస్, సో అదే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ ఈజ్ ఎ కోర్ టెనెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెఫ్యూజీ లా which prohibits countries from returning the asylum seekers or refugees to a country where they face threats to the life or freedom. ఏమేం తెలియాలి ఇక్కడ మనకి టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి? దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి? యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 గురించి మీరు చూసుకోవాలి. ఇండియా సిగ్నేటరీ కాదు అనేటువంటి పాయింట్ మీకు తెలియాలి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ అండర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అనే ప్రిన్సిపల్ ఖచ్చితంగా మీరైతే కనుక స్టడీ చేయాలి. ఎస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇంకొక విషయం తెలుసుకోవాలండి. ఇక్కడ రెఫ్యూజీస్కి కూడా మనకి కొన్ని రైట్స్ అయితే కనుక ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మనకి ఏంటి అని అంటే కనుక ఈ పాయింట్స్ యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్. దెన్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం తెలియాలి మీకు? రోహింగ్యాస్ గురించి మనకైతే కనుక తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మయన్మార్ నుంచి మనకైతే కనుక వస్తున్నారు కాబట్టి ఇండియా మయన్మార్ యొక్క బార్డర్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది కూడా మీకైతే కనుక తెలియాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆర్టికల్స్లో కవర్ అయితే కనుక చేసాం, అందుకని ఇక్కడ మళ్ళీ దాని రిపిటేషన్ అవుతుందని కవర్ అయితే చేయలేదండి. ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్లామ్స్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు టాప్ కోర్ట్ ఆన్ ద టైమ్ లైన్ టు యాక్ట్ ఆన్ ద స్టేట్ బిల్స్ అంటూ మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏం చెప్తోంది ఈ ఆర్టికల్? ఏం చెప్తుందంటే కనుక స్టోరీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్ నెంబర్ 143 నుంచి వచ్చింది. ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలామందికి చాలా ఫేవరెట్ నెంబరు. ఎనీవే, ఓకే. సో ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందమ్మా? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండర్లో మెయిన్ 2 క్యారెక్టర్స్ ఉన్నారు. మొదటి క్యారెక్టర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండో క్యారెక్టర్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, రెండో క్యారెక్టర్. ఎస్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక క్యారెక్టర్ అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రెండో క్యారెక్టర్.
ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 143 ఎంపవర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేనికి? సో టు సీక్ అడ్వైజ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్, టు సీక్ ద అడ్వైజ్ లీగల్ అడ్వైజ్ అనమాట ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అపాన్ ఎనీ లీగల్ ఇష్యూ ఆర్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, అపాన్ ఎనీ లీగల్ ఇష్యూ ఆర్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీదన సుప్రీం కోర్ట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ పలానా విషయం ఉంది, ఆ విషయం మీదన నాకేంటంటే లీగల్ ఒపీనియన్ కావాలి నీది అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగచ్చండి ఆర్టికల్ నెంబర్ 143 అండర్లో. అది మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్లోకి వస్తుంది. సుప్రీం కోర్టుకి చాలా జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి. అందులో ఈ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ని రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్వోక్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు ఏంటంటే మన యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేసి అరౌండ్ 14 క్వశ్చన్స్ మనకైతే కనుక అడిగారండి. 14 క్వశ్చన్స్ అనమాట, అంటే లీగల్ క్వశ్చన్స్. ఇప్పుడు వీటిని ఎవరు ఆన్సర్ చేయాలి? సుప్రీం కోర్టు ఆన్సర్ చేయాలన్నమాట. దేనికి సంబంధించి? పర్టికులర్లీ దేనికి సంబంధించి అంటే కనుక రీసెంట్గా మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మన యొక్క తమిళనాడు కేసు ఉంది కదా, సో ఈ తమిళనాడు కేసులో ఏం చెప్పారు? అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్, అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్ అనేటువంటిది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారమ్మా? ఆర్టికల్ నెంబర్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కదా మెన్షన్ చేయబడడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ నెంబర్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో మామూలుగా అయితే ఇప్పటిదాకా ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి టైం లైన్ ప్రిస్క్రైబ్ చేయలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం కాదు, మామూలుగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్లు పాస్ చేసిన తర్వాత దానిని గవర్నర్ యొక్క ఆమోదానికి పంపిస్తారు, అంటే అసెంట్కి పంపిస్తారు. అప్పుడు గవర్నర్ ఏం చేయాలి? ఆ బిల్స్ని చూసి ఒకవేళ అన్నీ సరే అయితే కనుక సంతకం పెట్టాలి, లేకపోతే మనకి ఏం చేయాలి? సో తిరిగి ఇది సరిగ్గా ఇది లేదు, మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయమని వెనక్కి పంపించేయాలి. లేకపోతే ఇవి ఇందులో కొన్ని కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి. ఇవన్నీ కాకుండా నేను దాని మీద అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉంటాను అని అంటే అది ప్రాపరా, లేకపోతే ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్? సో దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ తమిళనాడు యొక్క గవర్నర్ మనకి ఏం చేశారు అని అంటే కనుక తన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ని మన యొక్క తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇయర్స్ టుగెదర్ వాటి మీద ఎటువంటి డెసిషను తీసుకోలేదు. సో అలా ఉంచేశారనమాట ఇయర్స్ టుగెదర్. ఎప్పుడైతే వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యిందో దాన్ని ఇమీడియట్గా ఏం చేశారు అంటే నేను వీటిని ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్కి రిజర్వ్ చేస్తున్నాను అని అప్పుడు మనకి ప్రెసిడెంట్ యొక్క రిజర్వ్కి పెట్టడం జరిగిందనమాట. అందుకని సుప్రీంకోర్టు ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యి గవర్నర్గా నీ యొక్క రోల్ ఏంటి? సో లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్స్ని నువ్వు పాస్ చెయ్యాలి, అసెంట్ ఇవ్వాలి. నువ్వు ఒకవేళ తప్పు అనిపిస్తే నీకు ఎక్కడ తప్పు ఉందో రీకన్సిడర్ చేయమని చెప్పేసి మరలా వాటిని వెనక్కి పంపించాలి. అంతే తప్ప నువ్వు ఇయర్స్ టుగెదర్ వీటిల్ని మనకి ఏంటి అని అంటే కనుక అలా ఉంచేస్తే మరి అది డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ అయినటువంటి గవర్నమెంట్ని మీరు ఏంటి అని అంటే కనుక ఇన్సల్ట్ చేసినట్టు, అది మీరు చేసిన స్టెప్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఏం చేశారంటే టైం లైన్ని ప్రిస్క్రైబ్ చేశారు. లైక్ అరౌండ్ 1 month to 3 months పాటు 3 months మనకి ఏంటంటే లోపల మీరు ఏంటి అంటే ఆ యొక్క బిల్స్ని క్లియర్ చేసేయాలి అని చెప్పేసి గవర్నర్కి యొక్క అసెంట్ టు ద బిల్స్కి మనకి ఏంటి అని అంటే కనుక చెప్పబడడం జరిగింది. అండ్ అలాగే ఈవెన్ ప్రెసిడెంట్ యొక్క రిజర్వేషన్కి ఉంచినట్లయితే కనుక అప్పుడు కూడా వితిన్ 3 months దాన్ని క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆ డైరెక్షన్ కూడా మనకి ఇష్యూ చేశారు. ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకుని మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనకైతే రైజ్ చేశారండి. అంటే వీటిని అడుగుతున్నారనమాట, టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ దే కాన్స్టిట్యూషనల్ అంటూ మనకి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎవరు అడుగుతున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? సుప్రీంకోర్టుని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కెన్ సుప్రీం కోర్ట్ డిక్టేట్ ద టైమ్ లైన్స్ అండ్ ఆల్సో ఈ విధంగా టైమ్ లైన్స్ని ఇంపోజ్ చేసి
అండ్ ఏ విధంగా గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 200 and 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు పవర్స్ ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పగలదా అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకైతే కనుక అడిగారండి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఏంటంటే కనుక డీమ్డ్ కన్సెంట్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాము తమిళనాడు విషయంలో అరౌండ్ 10 బిల్స్ మనకి ఏంటి అని అంటే కనుక అవి డీమ్డ్ కన్సెంట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. అంటే ఏంటంటే ఇంకా అవి కన్సెంట్ ఇచ్చేసినట్టే అని చెప్పి డీమ్డ్ కన్సెంట్ ఇచ్చేసింది. అసలు ఈ విధంగా డీమ్డ్ కన్సెంట్ అనేది ఒక జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చా అని చెప్పేసి మనకి ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి అసలు కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి గవర్నర్కి బిల్ని తనకి పంపించినప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఒక గవర్నర్కి అంటూ మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అని చెప్పేసి ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఉంది కదా గవర్నర్కి. సో ఈజ్ ఇట్ జస్టిషియబుల్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ జస్టిషియబుల్ ఇలా ఎక్సెట్రా. మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 14 క్వశ్చన్స్ని సుప్రీంకోర్టుకి పోస్ట్ చేయబడడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తారంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని కన్స్టిట్యూట్ చేసి వరుసపెట్టి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనకైతే కనుక ఆన్సర్ చేస్తారండి. ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ అన్ అడ్వైజ్ అండ్ అగైన్ దట్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండర్లో మనకైతే కనుక బైండింగ్ కాదు అనేటువంటి పాయింట్ మీకు తెలియాలి. ఇక్కడ అదే రాశారు చూడండి, ఆర్టికల్ నెంబర్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ ఎవరి నుంచి, సుప్రీం కోర్ట్. దేనికి సంబంధించి, ఆన్ ద క్వశ్చన్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ విచ్ ఇస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఏమేం క్వశ్చన్స్ రైజ్ చేశారు? నెంబర్ 1, can the Supreme Court impose timelines and dictate the manner of exercise of powers by governors and president under article number 200 and 201 respectively? అంటే ఈ విధంగా సుప్రీంకోర్టు ఇంపోజ్ చేయొచ్చా? అంటే అసలు సుప్రీంకోర్టుకి పవర్ ఉందా? అసలు మీరు డిక్టేట్ చేయొచ్చా ఏ విధంగా మేము అంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఈ ఆర్టికల్ నెంబర్ 200 and 201 అండర్లో ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటిది మీరు డిక్టేట్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్. కెన్ ద డీమ్డ్ కన్సెంట్ టు బిల్స్ బి గివెన్ త్రూ ఏ జ్యుడిషియల్ ఆర్డర్? సో జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా మీరు ఆ డీమ్డ్ కన్సెంట్ ఇచ్చేయగలరా? అంటే బిల్స్ ఇంకా పాస్ అవ్వకపోయినా ఇంతకాలం లేట్ అయింది కాబట్టి ఇంకా డీమ్డ్ కన్సెంట్ పాస్ అయిపోయినట్టే అనే డీమ్డ్ కన్సెంట్ని మీరు ఎలా ఇవ్వగలరు అనేటువంటిది ఇచ్చేయగలరా? అగైన్ ఎలా ఇవ్వగలరు అని కాదు, ఇచ్చేయగలరా? ఇవన్నీ జస్ట్ క్వశ్చన్స్, వీటిని సుప్రీంకోర్టు ఇప్పుడు ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఒక గవర్నర్కి ఏమేమి కాన్స్టిట్యూషనల్ ఆప్షన్స్ ఉన్నాయి వెన్ ఏ బిల్ ఈజ్ సెంట్ టు హిజ్ అసెంట్ అండ్ తను ఖచ్చితంగా తన యొక్క ఈజ్ హీ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తన యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారానే మనకి ఏంటి అంటే కనుక ఈజ్ హీ బౌండ్ కంప్లీట్లీ అనేటువంటి క్వశ్చన్స్. ఇలా 14 క్వశ్చన్స్ అయితే కనుక మనకి అడగడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వీటన్నిటికీ మనకైతే కనుక ఆన్సర్స్ అయితే చెప్తుందండి డౌన్ ద లైన్. సో వన్స్ ఆప్షన్స్ వచ్చినప్పుడు సో ప్రతి క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు అనేటువంటిది మనం అయితే కనుక చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి, ఆర్టికల్ నెంబర్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడుగుతారు. సో సుప్రీంకోర్టు మనకి ఏంటంటే దానికి అడ్వైజ్ ఇస్తుంది, అది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అయితే కాదు. అండ్ అలాగనే ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకైతే కనుక అడిగారు. ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో మనకి వీటి ఆన్సర్ సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత దిస్ కెన్ డెఫినెట్లీ బీ ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి మీకు. ఓకే, సో దట్ యూ నీడ్ టు బీ వెరీ క్లియర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ యూ సీ ద మెయిన్స్ క్వశ్చన్, discuss the constitutional provisions regarding the assent of the bills by the governor and the president. In this context, critically evaluate the significance of the recent Supreme Court's advisory jurisdiction under article number 143 of the Constitution. Yes, so ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా మీకు క్లారిటీ అయితే కనుక ఉండాలి. Moving on to the next one. Yes, very easy question. Article number 143 of the Indian Constitution is associated with which of the following? A. Power of the President to dissolve Lok Sabha. B. Financial emergency. C. Presidential reference to Supreme Court for advisory opinion. D. Pardoning power of the President. So what is the answer? And very easy kada. Article number 143 is presidential reference to that of the Supreme Court for an advisory opinion is basically the answer.
Article 143 empowers President to seek the opinion of Supreme Court with respect to the law or fact which is of public importance. It forms the part of the court's advisory jurisdiction and its opinion is not binding in nature. ఎస్ అండి. ఆర్టికల్ నెంబర్ 142 తెలియాలి, ఆర్టికల్ నెంబర్ 143 తెలియాలి. ఇవన్నీ న్యూస్లో ఉంటున్నాయండి. ఇప్పుడు మీరు కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. 142 గురించి కంప్లీట్ జస్టిస్ చేయడం గురించి అన్లిమిటెడ్ పవర్ మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో అడిగారు. ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా 143 గురించి అడిగే అవకాశాలు అయితే కనుక మనకి ఎక్కువగానే ఉన్నాయి. సో ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Gig workers meeting demands minimum wages and as well as social security. సో ద గిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పేసి మనకైతే కనుక అంటారు. ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో వీటిలన్నిటిలో కూడాను చాలామంది అయితే కనుక ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఆధారపడి అయితే వర్క్ అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి అంతా ఇంత కాదండి. ఓకేనా. సో దేర్ ఈజ్ అందుకని చెప్పేసి ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క సఫరింగ్స్ని అడ్రస్ చేయాలి అని చెప్పేసి రీసెంట్గా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అనేటువంటిది పెట్టుకున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేశారు మనకి ఏంటంటే కనుక, సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కరెంట్ డెవలప్మెంట్స్, ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అని చెప్పి మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. కరెంట్ డెవలప్మెంట్స్, ఛాలెంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వే ఫార్వర్డ్ అనేటువంటిది ఈ యొక్క మీటింగ్ యొక్క టైటిల్. ఎవరు ఆర్గనైజ్ చేశారు? సో ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గిగ్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకి ఈ యొక్క మీటింగ్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అసలు అంటే కనుక అసలు మెయిన్లీ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మమ్మల్ని ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మమ్మల్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే మా యొక్క గ్రీవెన్సెస్ ఏవి కూడా వినట్లేదు, మా యొక్క ఐడీస్ బ్లాక్ ఇమీడియట్గా చేసేస్తున్నారు చిన్న మిస్టేక్ ఉన్నా కూడా. కాబట్టి దేర్ షుడ్ బి ఏ ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డు ఉండాలి. ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డు అనేది ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డ్ అనేటువంటిది కన్స్టిట్యూట్ చేయాలి అనేటువంటిది వీళ్ళ యొక్క మొదటి డిమాండ్ అండి. ఇక్కడ ఏంటంటే కనుక ఎంప్లాయీస్ అంటే మేము ఈ యొక్క గిగ్ వర్కర్స్ అందరూ, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్స్ ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ మెయిన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయర్స్ ఉండాలి, అండ్ అలాగే గవర్నమెంట్స్ కూడా ఉండాలి. వీళ్ళ ముగ్గురు కలిపి మాకు ఒక ట్రైపార్టైట్ వెల్ఫేర్ బోర్డు అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈ బోర్డు ద్వారా మనకి ఏంటంటే మా యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి మా వాయిస్ అనేటువంటిది అక్కడ వినిపిస్తుంది. సో వీ కెన్ రైజ్ అవర్ కన్సర్న్స్. సో దెన్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కాబట్టి మాకు ఒక నమ్మకం, మాకు న్యాయం జరుగుతుంది, మమ్మల్ని వీళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ అయితే కనుక చెయ్యరు అని చెప్పేసి. అది ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే మాకంటూ మినిమం వేజ్ ప్రొవైడ్ చేయాలి. మినిమం వేజ్ ఆర్ బేసికల్లీ ఇన్కమ్ బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. మేము ఏంటంటే లాగ్డ్ ఇన్ వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉన్నాయో ఆధారం చేసుకుని మాకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఎస్ అండి మాకంటూ మినిమం వేజ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ డిమాండ్ అనమాట. థర్డ్ది ఏంటంటే మాకు సెంటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఒక సోషల్ సెక్యూరిటీ పాలసీ అనేటువంటి దానిని అయితే కనుక తీసుకుని రావాలి అనేటువంటిది థర్డ్ డిమాండ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మా యొక్క గ్రీవెన్సెస్ అవి మేము రైజ్ చేయడానికి మాకంటూ ఎడిక్వేట్ ప్లాట్ఫామ్ అయితే కనుక ఏమీ లేదు. సో మా యొక్క మేము ఏదైనా ఇష్యూ జరిగినా లేదా మా వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా అది నిజంగా మా వల్లే జరిగిందా లేదా అనేటువంటిది కూడా చూడకుండా మా యొక్క ఐడీస్ని బ్లాక్ చేసేస్తున్నారు. దీనిని మేము ఫైట్ బ్యాక్ చేయడానికి మాకు ఎటువంటి ఆల్టర్నేటివ్ ఇది కూడా మాకు లేదు. కాబట్టి ఏంటంటే ఒక ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేటువంటిది అయితే కనుక క్రియేట్ చేయాలి. సో ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎస్ అండి. ఈ విధంగా మనకి ఏంటంటే వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ డిమాండ్స్ని అయితే కనుక రైజ్ చేశారనమాట. సో ఎస్, సో దిస్ గిగ్ వర్కర్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ మనకైతే కనుక ప్లే చేస్తారు. అండ్ ఈ యొక్క ఎకానమీలో వాళ్ళ యొక్క ఇష్యూస్ అనేటువంటివి అంతా ఇంత కాదనమాట, వీళ్ళు సఫర్ అవుతున్నటువంటి ఇష్యూస్ అనేటువంటివి. క్లియర్. నౌ మూవింగ్ ఫార్వర్డ్, దీనికి సంబంధించినటువంటి ఒక మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే కనుక ఇలా చూడండి. ఇది మీకు గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ మీకు అనేటువంటి టాపిక్ అండర్లో మీరైతే కనుక దీనిని కవర్ చేయాలి. డిస్కస్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇన్ ఇండియా.
వాట్ మెజర్స్ ఆర్ నెసెసరీ టు ఎన్ష్యూర్ దేర్ యాక్సెస్ టు మినిమం వేజెస్, సోషల్ సెక్యూరిటీ అండ్ లీగల్ ప్రొటెక్షన్ ఇన్ దట్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ అని చెప్పేసి మనకైతే కనుక మెయిన్స్ క్వశ్చన్ అయితే అడుగుతారు. అక్కడ మీరు మెన్షన్ చేయాలి వాళ్ళకంటూ ప్రాపర్ సోషల్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు కూడా దేర్ షుడ్ బి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వకూడదు అంటూ మనం ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ని మనమైతే కనుక రేస్ చేయాలండి. నెక్స్ట్ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ దీనికి సంబంధించి చూస్తే ఇలా కూడా అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. ద టర్మ్ గిగ్ వర్కర్స్ రిఫర్స్ టు, ఎవరిని మనం ఏంటి అని అంటే కనుక గిగ్ వర్కర్స్ అని చెప్పేసి పిలుస్తామంటే నెంబర్ 1 చూడండి. సో ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్, అసలు కానే కాదు. పర్మనెంట్ వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కాదు. వర్కర్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ షార్ట్ టర్మ్, freelance or a task based employment, often generally via digital platforms. Then next fourth one, contractual agricultural laborers who are engaged in seasonal farming. So the answer వచ్చేసి ఏంటమ్మా C. Workers who are engaged in short term, ఫ్రీలాన్స్ ఆర్ ఏ టాస్క్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం ఏమంటాము అని అంటే గిగ్ వర్కర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ, నెక్స్ట్ వచ్చేసి ఓలా, ఊబర్, ర్యాపిడో. సో ఇందులో వర్క్ చేస్తున్నటువంటి పీపుల్ అందరూ కూడా మనం ఏంటంటే కనుక గిగ్ వర్కర్స్గా మనం టర్మ్ చేయొచ్చు. బికాస్ దట్ ఈస్ షార్ట్ టర్మ్, ఇట్ ఈస్ ఫ్రీలాన్స్ ఇన్ నేచర్, జస్ట్ ఇట్స్ ఎ స్మాల్ టాస్క్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మనకైతే కనుక ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. This is what is the next important one. Moving on to the next article. Yes. ISRO set to launch the Earth observation satellite using the PSLV rocket on Sunday. లాస్ట్ టైము మీరు చూసినట్లయితే కనుక పిఎస్ఎల్వి మనకి మిషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేసాము. సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద స్పేడెక్స్ అని చెప్పేసి క్యారీ అవుట్ చేసాం కదండి. స్పేడెక్స్ అని చెప్పేసి చూసాం. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఎందుకంటే చాలా తక్కువ కంట్రీసే ఈ యొక్క పొటెన్షియల్ని డెమాన్స్ట్రేట్ చేసే ఈ టెక్నాలజీని. మరి మనం కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డాకింగ్ అండ్ అన్డాకింగ్ని మనం క్యారీ అవుట్ చేయడం అయితే జరిగింది. సో డాకింగ్ అండ్ అన్డాకింగ్ అంటే బేసికలీ జాయినింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్ప్లిట్టింగ్ అనమాట. స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది కండక్ట్ చేసాం. ఎందుకంటే మనకి ఇది మెయిన్ సిగ్నిఫికెంట్ ఎందుకు, సో మనము రానున్న ఇయర్స్లో మనం ఏంటంటే మన ఓన్ స్పేస్ స్టేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి మనకి. దానికి తగ్గట్టు ఏముంది మనకి. మరి ఒకటేసారి స్పేస్ స్టేషన్ని మనం ఒకేసారి తీసుకెళ్ళలేం కదా ఒక లాంచ్ వెహికల్ ద్వారానే. సో మనం ఏంటంటే డిఫరెంట్ మాడ్యూల్స్గా స్ప్లిట్ చేసి మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ ద్వారా మనం తీసుకెళ్ళి అక్కడ డాక్ చేయాలి, జాయిన్ చేయాలి. మరి అంత పెద్ద వాటితో ముందు డాక్ చేయాలి అంటే ముందు మనకి క్యాపబిలిటీ ఉంది అనేటువంటిది డెమాన్స్ట్రేట్ చేయాలి కదా. అందుకని 2 చిన్న శాటిలైట్లు మనం తీసుకుని ఏమేంటి టార్గెట్, చేజర్ అని పెట్టి మనం ఏంటంటే కనుక ఆ రెండింటినీ కూడా మనం డాకింగ్ అనేది క్యారీ అవుట్ చేసాం. డాకింగ్ క్యారీ అవుట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి అన్డాక్ కూడా మనం అయితే కనుక చేయడం అయితే కనుక జరిగిందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మిషన్ అయితే కనుక ఇప్పుడు ఈ సండే లాంచ్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ పిఎస్ఎల్వి C61 మిషన్. పిఎస్ఎల్వి C61 మిషన్ అనేటువంటి దానిని మనకి రీసెంట్గా ఇప్పుడు క్యారీ అవుట్ చేయబోతున్నారు. విచ్ ఈజ్ నౌ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. ఇది మనకి EOS 9 అనేటువంటి దానిని మనకైతే పంపించిపోతున్నాం అనమాట మనం. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మనకి ఏం చేస్తుంది, సో ఇట్ విల్ బూస్ట్ అవర్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్. మన యొక్క సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ని బూస్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఈ యొక్క శాటిలైట్ అనేటువంటిది ఇప్పుడు మనకి ఆల్ వెదర్ కండిషన్స్లోనే ఇది వర్క్ చేస్తుంది. అండ్ ఈ యొక్క EOS 9 అనేటువంటిది C బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్తో ఎక్విప్ చేయబడడం జరిగింది. సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ యొక్క సింథటిక్ అపర్చర్ రాడార్ మనకి ఏంటంటే కనుక హై రిజల్యూషన్ ఇమేజెస్ని ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ పంపించడానికి అయితే కనుక ఫెసిలిటేట్ చేస్తుంది. సింథటిక్ అపర్చర్ రాడార్ తోటి ఎక్విప్ చేయబడడం జరిగింది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇప్పుడు మనకి సండే నాడు పిఎస్ఎల్వి C61 మిషన్ మనకైతే లాంచ్ చేస్తారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 రీసెంట్గా మనకి ఏ లాంచ్ వెహికల్ ద్వారా మనకి పంపించబడడం జరిగింది అని. పిఎస్ఎల్వి C61 మిషన్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎస్ఎల్వి C61 మిషన్ అంటే ఏం క్యారీ చేస్తుందంటే ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేటువంటిది. ఇది మన యొక్క సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ని మనకైతే బూస్ట్ చేస్తుంది అండ్ హై రిజల్యూషన్ ఇమేజెస్ని మనకైతే పంపిస్తుంది.
ఇదే ఆర్టికల్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మనకి మెన్షన్ చేశారు. దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు చంద్రయాన్. సో చంద్రయాన్ 5 మిషన్ గురించి కూడా మనకైతే మాట్లాడడం జరిగింది. ఈ చంద్రయాన్ 5 అనేటువంటి మిషన్ మనకి దేని గురించి అని అంటే కనుక దీనిని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ల్యూపెక్స్ అంటారండి. వెరీ 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 ఇంపార్టెంట్. ల్యూపెక్స్ మిషన్ అంటారు. అంటే ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని అర్థం. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి అర్థం. దీనిని ఎవరెవరు క్యారీ అవుట్ చేస్తున్నారు అనుకో, ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు, ఎస్ఎస్సి సిజిఎల్ రాసేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అండ్ అలాగే ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా విత్ రెఫరెన్స్ టు ద ల్యూపెక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. మన యొక్క ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అండ్ జపాన్ వాడి యొక్క జాక్సా, ఈ రెండు కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిషన్ని మనకైతే క్యారీ అవుట్ చేస్తున్నాయండి. ఎస్, ఈ యొక్క మనం చంద్రయాన్ 5 మిషన్ని, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేటువంటి దానిని మనం క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సో దీనిని ఎవరు లాంచ్ చేస్తారు అని అంటే ఇట్ ఈస్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ ద వన్స్ డెవలప్ చేసిన తర్వాత సో జపాన్ వాళ్ళు అంటే జాక్సా వాళ్ళు వాళ్ళ యొక్క H324L అనేటువంటి లాంచ్ వెహికల్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే కనుక జరుగుతుంది. ఈ యొక్క లూపెక్స్ మిషన్కి సంబంధించి మన ఇస్రో వాళ్ళు మనము లూనార్ ల్యాండర్ని మనం అయితే కనుక డెవలప్ చేస్తున్నాము. జపాన్ వాళ్ళు లూనార్ రోవర్ని మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారు. సో జపనీస్ ఏజెన్సీ వాళ్ళు లూనార్ రోవర్ని మనకైతే డెవలప్ చేస్తూ ఉంటే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లూనార్ ల్యాండర్ని డెవలప్ చేస్తున్నాం. ఇంకా వీటితో పాటు ఇతర సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక వీటితో డెవలప్ చేయబడటం జరుగుతుంది. దానికి సంబంధించి నాసా వాళ్ళ యొక్క, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క కొలాబరేషన్స్ కూడా మనం అయితే కనుక తీసుకుంటున్నాము. ఎస్ అండి, ఈ ఆర్టికల్లో ప్రైమరీలీ 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనకైతే మెన్షన్ చేశారు. మొదటిది వచ్చేసి PSLV C61 మిషన్ విచ్ ఇస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09. మనకి ఏంటంటే కనుక ఇది మన సర్వేలెన్స్ క్యాపబిలిటీని బూస్ట్ చేస్తుంది. రెండవది వచ్చేసి చంద్రయాన్ 5 మిషన్ గురించి మనకైతే కనుక మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఏంటంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇది ఇస్రో ప్లస్ జాక్సా వాళ్ళు మనకైతే క్యారీ అవుట్ చేస్తారు. సో జాక్సా వాళ్ళ యొక్క లాంచ్ వెహికల్ని ఉపయోగించి మనకి ఏంటి అంటే కనుక ఇది చేయడం జరుగుతుంది. మన వాళ్ళు ల్యాండర్ని డెవలప్ చేస్తే వాళ్ళు వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక రోవర్ని డెవలప్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో ద చంద్రయాన్ 5 మిషన్ అనేటువంటిది మెయిన్లీ దేన్ని స్టడీ చేయడం గురించి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ రాశారు చూడండి. ద లూపెక్స్ మిషన్ విల్ బీ ద 5th మిషన్ ఇన్ ద చంద్రయాన్ సిరీస్ ఆఫ్ లూనార్ మిషన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎవరితో చేస్తున్నాం అనుకున్నాము, జాక్సా, టు స్టడీ ద లూనార్ వాలటైల్ మెటీరియల్స్ లైక్ ఇంక్లూడింగ్ లూనార్ వాటర్ గురించి మనం ఏంటి అని అంటే కనుక సో స్టడీ అయితే కనుక చేయడం జరుగుతుంది. క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏ లాంచ్ వెహికల్ క్యారీ అవుట్ చేస్తుంది, H324L అనుకున్నాం కదా, వీళ్ళు క్యారీ అవుట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ల్యాండర్ తయారు చేస్తాం, డెవలప్ చేస్తాము. జపాన్ వాళ్ళు ఏంటంటే కనుక రోవర్ అనేటువంటి దానిని మనకైతే తయారు చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇంకా అదర్ ఏజెన్సీస్ లైక్ ESA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా వాళ్ళ యొక్క కొలాబరేషన్స్ కూడా మనకి సో డిఫరెంట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో అయితే కనుక మనకి ఉన్నాయి. ఇక్కడ ఇంకేం తెలియాలంటే ఇక్కడ చూడండి, ఇండియా అండ్ జపాన్ కదా మరి ఇప్పుడు చేసేది. అది మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్ రాసేటప్పుడు కూడా ఈ యొక్క స్పేస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ను కూడా మీరైతే మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ రిలేషన్స్ అనేటువంటివి హౌ స్ట్రాంగ్ దే ఆర్ అనేటువంటి చెప్పడం గురించి మీరు ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ కలిసి మనకి ఏంటంటే చంద్రయాన్ 5 మిషన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ల్యూపెక్స్ అంటారు, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే కనుక జరుగుతున్నాయి. ఇవి కలిపి డెవలప్ అయితే చేస్తున్నాయి. సో ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ హౌ మనకి క్లోజ్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ ఆర్ అని చెప్పేసి మీరు ఒక పాయింట్ని మీరైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మీకు ఈ విధంగా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మీకు ఏంటి అంటే చాలా వాల్యూ అడిషన్ అనేటువంటిది ఇస్తాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డే ఉంటాయండి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాటిని మనము ఆ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక చూడాలి. So this is what is the next important article that you are expected to know about. Moving on to the next one. If you see the mains question, ఇది మనకి GS పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది, లేకపోతే స్పేస్ అనేటువంటి టాపిక్ అండర్లో కూడా మనకైతే వస్తుంది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియాస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ ద రోల్ ఆఫ్ PSLV ఇన్ ద ఇండియాస్ స్పేస్ మిషన్స్.
హౌ డూ సచ్ శాటిలైట్ లాంచెస్ కంట్రిబ్యూట్ టు నేషనల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఏ విధంగా ఇవి మన యొక్క నేషనల్ సెక్యూరిటీకి, బికాస్ దిస్ నేషనల్ సెక్యూరిటీ ఈస్ నో వండర్ సిన్స్ థ్రెట్ కాబట్టి, బికాస్ ఆఫ్ డ్యూ టు ద రీసెంట్ టెర్రర్ అటాక్ మనకి ఏంటంటే ఇలాంటి యొక్క టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ రోల్ మనకైతే ప్లే చేస్తుందన్నమాట ఆ విషయంలో. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్. So the LUPEX, Lunar Polar Exploration Mission, is a collaboration between which of the following space agencies? India and NASA, ISRO and NASA, ISRO and European Space Agency, ISRO and JAXA, ISRO and Roscosmos. So the answer వచ్చేసి ఏంటమ్మా, ISRO and as well as the Japan. That is మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఈ యొక్క LUPEX అనేటువంటి మిషన్ని మనకైతే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ ఆర్టికల్ నుంచి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసాయి. చంద్రయాన్ 5 ఆర్ LUPEX మిషను, రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ PSLV-C61 మిషన్ గురించి కూడా మనకైతే కనుక క్లియర్గా తెలిసింది. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. 2.5 lakh girls to receive the Azim Premji Foundation scholarship. చాలా చాలా ఇంపార్టెంట్. సో ది గవర్నమెంట్ స్కూల్లో మనకి ఏంటి అని అంటే కనుక 10th అండ్ యాజ్ వెల్ యాజ్ 12th ఎగ్జామ్స్ మనకైతే పాస్ అయినటువంటి వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళకి మనకి ఏంటంటే కనుక అరౌండ్ 30,000 రూపీస్ పర్ ఇయర్ స్కాలర్షిప్ అనేటువంటిది అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక ఇస్తున్నారండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ థింగ్ అనమాట మనకి. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. సో ఇక్కడ మీరు చూస్తే ద అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అనౌన్స్డ్ ద అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ ఫర్ అప్ టు 2.5 lakh గర్ల్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ 18 స్టేట్స్. ఇంతకుముందు దీనిని మనకి ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేశారు, ఓన్లీ ఫర్ 4 స్టేట్స్. ఇప్పుడు దానిని మనకి ఏంటి అంటే కనుక 18 స్టేట్స్కి మనకైతే కనుక దీన్ని అక్రాస్ స్ప్రెడ్ చేయడం అనేటువంటి చేయడం జరిగింది. హూ ఆర్ పర్సూయింగ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఫైనాన్షియల్ ఇన్కేపబిలిటీ. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మనీ, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ లేకపోవడం వలన ఆగిపోతున్నటువంటి వాళ్ళకి, ఈ యొక్క గర్ల్స్కి మనకి ఏంటి అని అంటే ఫర్దర్గా ఒక పుష్ అనేటువంటిది మనం ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అక్కడితో, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అక్కడితో ఆగిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. ఏ స్కాలర్షిప్ ఆఫ్ అబౌట్ 30,000 రూపీస్ విల్ బి గివెన్ యాన్యువల్లీ టు ద గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ దేర్ 10th and 12th ఎగ్జామ్స్ అండ్ దే హ్యావ్ రిసీవ్డ్ ద అడ్మిషన్ ఇన్ ఏ బోనఫైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే either గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కొన్ని డెసిగ్నేటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. వీటిల్లో అడ్మిషన్ పొందినటువంటి వాళ్ళకి మనకైతే కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ రాశారు చూడండి. దీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఇన్క్లూడ్ గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెలెక్టివ్ ప్రైవేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద గర్ల్స్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఆ యొక్క స్కాలర్షిప్ అనేటువంటిది సో ప్రతి సంవత్సరం 30,000 అనేటువంటిది మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ కోర్సు మధ్యలో డ్రాప్ అయిపోతే కనుక అప్పుడు ఆ స్కాలర్షిప్ కూడా మనకైతే కనుక డ్రాప్ అయిపోతుంది అంటూ కూడా అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ థింగ్ అండి బై ఏ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ ఇలా చేయడం అనేటువంటిది. అంటే సప్లిమెంటల్ టు గవర్నమెంట్ ఎఫర్ట్స్, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక స్కాలర్షిప్స్ అవి ప్రొవైడ్ చేస్తూ ఈ యొక్క విమెన్ ఎంపవర్మెంట్కి ఇది చేసినట్లయితే డెఫినెట్లీ దట్స్ ఏ లాంగ్ థింగ్ టు గో అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. మనకి ఇలా చూడండి, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 2 సోషల్ జస్టిస్లో మనకైతే కనుక వస్తుంది. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఫిలాంథ్రోపిక్ ఫౌండేషన్స్ ఇన్ ప్రమోటింగ్ ద ఈక్విటబుల్ యాక్సెస్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. హౌ కెన్ సచ్ ఇనిషియేటివ్స్ బ్రిడ్జ్ ద జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి. క్లియర్? Let us move on to the next important article. Yes. Robust services sector helps the ease trade deficit అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే కనుక మన యొక్క ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్స్ మెయిన్ రీసెంట్గా ఫైండింగ్ ప్రకారంగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయితే కనుక స్టార్ట్ అయింది, బట్ కానీ చాలా పూర్ ఫుటింగ్తో మనకైతే కనుక స్టార్ట్ అయింది అంటూ మనకైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి మనకి ఏంటంటే కనుక మర్చండైజ్ అంటే నథింగ్ బట్ గూడ్స్ అని అర్థం మనకి. సో మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది తీసుకుంటే సో
ఎప్పుడు మనం ఏంటంటే కనుక ఈ యొక్క మర్చెండైజ్లో మనం డెఫిషిట్లోనే ఉంటాం. అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా కూడాను. మర్చెండైజ్ ట్రేడ్ డెఫిషిట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా వైడన్ అయ్యింది అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. సో ఇంతకు ముందు మనకి ఏంటి అని అంటే కనుక $19.19 బిలియన్ మనకు ఉంటే కనుక సో లాస్ట్ ఇయర్ అది ఇప్పుడు నౌ ఇట్ గాట్ ఇంక్రీజ్డ్ టు సో మనకి ఏంటి అని అంటే అరౌండ్ $26 బిలియన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతోంది. సో దెన్ అలాగనే మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది వైడన్ అయింది, పెరిగింది. కానీ ఇంకొకటి ఉంది కదా మనకి సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనం ఏంటంటే సర్ప్లస్లోనే ఉంది. సర్వీసెస్ ట్రేడ్ విషయానికి వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక వాటి పరిస్థితి ఎలా ఉంది అంటే లాస్ట్ టైము $13.42 బిలియన్ $13.42 బిలియన్ ఉంటే అది నౌ ఇట్ గాట్ ఇంక్రీజ్డ్ టు $17.7 బిలియన్. అంటే సర్ప్లస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది మనకి. ఒక పక్కన అంటే గూడ్స్కి సంబంధించి మర్చెండైజ్కి సంబంధించి చూసుకుంటేనేమో మన యొక్క వైడన్ అయిపోయింది, ఇంకా వైడన్ అయిపోయింది అనమాట డెఫిసిట్ అనేటువంటిది. కానీ సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి ఏమో మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా సర్వీసెస్ సర్ప్లస్ కూడా మనకి పెరిగింది. అంటే మర్చెండైజ్లో మనం చాలా పూర్గా పెర్ఫామ్ చేస్తున్నాము, సర్వీసెస్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాము అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. అందుకనే ఇక్కడ రాశారు చూడండి, రోబస్ట్ సర్వీసెస్ సెక్టార్ ఈజ్ హెల్పింగ్ ఈజ్ ద ట్రేడ్ డెఫిసిట్ అంటూ మనకి అయితే చెప్పడం జరిగింది. అండ్ ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటి దానిని మనం తీసుకుంటే కనుక విచ్ ఈస్ అరౌండ్ $8.65 బిలియన్ మనకైతే కనుక ఉన్నాయి. $8.65 బిలియన్ ఈజ్ బేసికల్లీ ద ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్. ఇక దాంతో పాటుగా మరికొన్ని పాయింట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దేనికి సంబంధించి అంటే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. ఇది ఇక్కడ రాశారు చూడండి. వైల్ బ్రీఫింగ్ ద మీడియా, కామర్స్ సెక్రటరీ సునీల్ బరత్వాల్ ఆల్సో హైలైటెడ్ ద ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఇయర్ 24-25. ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ that year stood at $825 billion, which is the highest ever and up to 6% over 2023-24. సో మనకి లాస్ట్ ఇయర్ అంటే 2024-25 ఎక్స్పోర్ట్స్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక అందులో $824 బిలియన్ మనకైతే కనుక ఉంది అని చెప్పేసి చెప్తూ స్ట్రాంగెస్ట్ సెక్టార్స్ గురించి కూడా మనకి మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ టొబాకో, కాఫీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్, కోలు, నెక్స్ట్ ఓర్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటివి అనమాట, మేజర్ షేర్ ఉన్నటువంటివి. ఇంక ఇంపోర్ట్స్ తీసుకుంటే కెమికల్స్, సిల్వరు, ఎలక్ట్రానిక్ గూడ్స్, పెట్రోలియము, నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ఏంటి అని అంటే ఇవి విపరీతంగా మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్పేసి ఇంపోర్ట్స్ గురించి మనకైతే మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్ మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీలో మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుందండి. జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇండియన్ ఎకానమీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ BOP అంటారు. అక్కడ మనం ఏంటంటే ఈ యొక్క మర్చెండైజ్ ట్రేడ్ గురించి, కరెంట్ అకౌంట్ గురించి, క్యాపిటల్ అకౌంట్ గురించి, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సురేష్ సార్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం అయితే కనుక జరిగింది. అలాగే నేను కూడా ఇంతకుముందు అయితే కనుక మనం కవర్ చేసాం బ్రీఫ్గా. సో యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో అండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటూ మనకి బై LTX క్లాస్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక ఆ వీడియో మీకు డీటెయిల్డ్గా వస్తుంది. అక్కడ మీకు ఈ యొక్క మర్చెండైజ్ ట్రేడ్ ఏంటి, మనకి అసలు ఈ యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి, కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఏంటి, కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. Yes. So now it is a service sector which is helping us to reduce the deficit అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారనమాట. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. మెర్చెండైజ్ ట్రేడ్ ఏమో డెఫిసిట్ ఇంకా పెరిగిపోయింది 19 నుంచి $26 బిలియన్. సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి ఏమో సర్ప్లస్ ఇంతకుముందు $13 బిలియన్ ఉంటే ఇప్పుడు అది $17.7 బిలియన్ మనకైతే కనుక అయ్యిందనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ చూసారనుకోండి, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ ఇన్ అడ్రసింగ్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్. వాట్ పాలసీ మెజర్స్ కెన్ బి టేకెన్ టు ఎన్హాన్స్ ద ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఆఫ్ ద ఇండియాస్ సర్వీసెస్ సెక్టార్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి అడిగేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Government revokes the security clearance for the Turkish ground handling firm
సో రీసెంట్గా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టర్కీకి సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు. ఎవరు మనకి అని అంటే కనుక సెలెబీ అని చెప్పేసి. సో సెలెబీ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉన్నారు వీళ్ళు అంటే, మీరు చూసినట్లయితే ఎస్టర్డే టర్కీ అండ్ అజర్బైజాన్ ఈ రెండు దేశాలు కూడా మనకి పాకిస్తాన్కి మనకి ఏంటి అని అంటే కనుక సపోర్ట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఈవెన్ మన యొక్క ట్రావెలర్స్ అందరూ కూడా మొత్తం వాళ్ళ యొక్క ఈ దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళన్నీ కూడా క్యాన్సిలేషన్స్ అయితే చేసేసుకున్నారు బై యాజ్ దేర్ ప్రొటెస్ట్ కింద. అరౌండ్ 250% మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది క్యాన్సిలేషన్స్ అయితే కనుక అని చెప్పేసి మనకి ట్రావెల్ అగ్రిగేటర్స్ అయినటువంటి ఈజ్ మై ట్రిప్ వీళ్ళు మనకైతే కనుక చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి, ఇంకొక పాయింట్. సో మరి ఎప్పుడైతే టర్కీ అజర్బైజాన్ ఇలా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాయో దెర్ ఇస్ ఎ సెక్యూరిటీ థ్రెట్ ఫర్ ఎస్ కదా. ఇప్పుడు మన కంట్రీలో అరౌండ్ 9 ఎయిర్పోర్ట్స్ దగ్గర 9 ఇండియన్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఈ సెలబీ వాళ్ళు మనకి గ్రౌండ్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తున్నారనమాట. మరి ఇమీడియట్గా ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కదా వాళ్ళతోటి. అందుకని వాళ్ళకి ఒక సెక్యూరిటీ క్లియరెన్సెస్ అనేటువంటివి కంప్లీట్లీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేయబడడం అయితే కనుక జరిగింది. సో అదే చెప్తున్నారు చూడండి. ద ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ ఆన్ థర్స్డే రివోక్డ్ ద సెక్యూరిటీ క్లియరెన్స్ ఫర్ టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ ప్రొవైడర్ సెలబీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. సో ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆధారంగా చేసుకుని మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి రివోక్ చేయబడడం జరిగింది. అలాగే ఎస్టర్డే కూడా ఈవెన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి కూడా మనం ఏంటి అని అంటే కనుక CCPA వాళ్ళు అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఉంది కదా, వాళ్ళు ఒక డైరెక్షన్ కూడా ఇష్యూ చేశారు. ఏమని, పాకిస్తానీ ఫ్లాగ్స్ మీరైతే కనుక సేల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇమీడియట్లీ తీసేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డైరెక్షన్ అనేటువంటిది ఇష్యూ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ బికాస్ సచ్ ఏ టెన్స్డ్ ఎన్విరాన్మెంట్లో మనం అయితే కనుక ఉన్నాం ఈ రోజున. ఓకే, ద రిలేషన్ ఈస్ కంప్లీట్లీ స్ట్రెయిన్డ్ and we want to talk with Pakistan only with respect to terror until and unless terrorism ni అనేటువంటిది సో కెన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటిది పాకిస్తాన్ ఎండ్ చేసేంత వరకు కూడా మనం ఎటువంటిది కూడా మెయింటైన్ చేయదలుచుకోలేదండి. ఎస్, దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ రీసెంట్గా అందుకనే అండ్ అలాగే పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి దేశాలతో కూడా మనం ఏంటి అంటే కనుక కొంత రిలేషన్స్ అనేటువంటివి మనకి వాళ్ళతో కూడా స్ట్రెయిన్ అవుతున్నాయి. పర్టికులర్లీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ యొక్క టర్కీ అజర్బైజాన్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు గాను మనం కూడా దాన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మనం అయితే కనుక చూసి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ని మనం అయితే కనుక క్యాన్సిల్ చేయబడడం అయితే జరిగిందండి. సో దే ఆర్ నో మోర్ కెనాట్ బి ప్రొవైడ్ ఫర్దర్ ఆపరేషన్స్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. పుట్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ అండర్ ద IAEA వాచ్ సేస్ ఇండియా. మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మనకి ఏంటి అని అంటే కనుక చెప్తూ మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే కనుక, సో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఆర్సనల్, ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రిక్ట్ సూపర్విజన్ ఆఫ్ IAEA ప్లేస్ చేయాలి. IAEA అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని అర్థం. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇదే కదా. IAEA అండర్లో ఎందుకు సూపర్విజన్ ప్లేస్ చేయాలి? ఎందుకంటే IAEA ఈజ్ బేసికల్లీ ద వాచ్ డాగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కదా, ఇట్ ఈస్ ద వాచ్ డాగ్ అనమాట. సో వాళ్ళ యొక్క సూపర్విజన్లో ప్లేస్ చేయాలి. ఎందుకంటే సచ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ అండ్ సచ్ ఎ రోగ్ నేషన్ ఈజ్ పాకిస్తాన్. మరి అలాంటి కంట్రీ చేతుల్లో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఈజ్ ఇట్ రియల్లీ సేఫ్? సో ప్రపంచానికే అది ఒక థ్రెట్. అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్స్ ఎ థ్రెట్ టు ద ఎంటైర్ వరల్డ్. సచ్ ఎ రోగ్ నేషన్ చేతిలో అలా ఉండడం అనేటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ అడిగారు చూడండి, అదే క్వశ్చన్. ఐ ఆస్క్ ద గ్లోబల్ కమ్యూనిటీ, ఆర్ న్యూక్లియర్ వెపన్స్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఎన్ irresponsible and a rogue nation? These weapons must come under the IAEA supervision అని చెప్పేసి మనము ఈ విధంగా మాట్లాడుతుంటే అటు పాకిస్తాన్ వాడు ఏమంటున్నాడో చూడండి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలో న్యూక్లియర్ బ్లాక్ మార్కెట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ మీద విపరీతంగా మనకి ఈ యొక్క మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ అనేటువంటిది రన్ అవుతోంది. కాబట్టి దీనిని IAEA వాళ్ళు చూడాలి అని చెప్పేసి మనకి ఏంటంటే పాకిస్తాన్ వాడు మనకి కౌంటర్గా మనకి చెప్తున్నారనమాట. ఇదిగో చూడండి,
చూడండి. రెస్పాండింగ్ టు ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్స్ రిమార్క్స్ ఆన్ ఇట్స్ ఆర్సెనల్, పాకిస్తాన్ ఆన్ థర్స్డే కాల్డ్ ఫర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఏ న్యూక్లియర్ బ్లాక్ మార్కెట్ ఇన్ ఇండియా. ద IAEA should be worried about repeated illicit trafficking incidents involving the radioactive material in India. Pakistan's foreign ministry claimed in a statement, adding that incidents suggest the existence of a black market inside India. అంటే చాలామంది ఇండియాలో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క న్యూక్లియర్ మెటీరియల్, రేడియో యాక్టివ్ మెటీరియల్ని ఇల్లీగల్గా ట్రాఫికింగ్ అనేటువంటిది, ఇల్లీగల్గా ట్రేడ్ అనేటువంటి దానిని క్యారీ అవుట్ చేస్తున్నారు. కాబట్టి IAEA వాళ్ళు దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అది వేసి మనకి ఏంటి అని అంటే కనుక రియల్ ట్రూత్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి అంటూ మనకి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మనకి కౌంటర్గా IAEAకి మనకి చెప్పడం జరుగుతుంది. అర్థమైందా అండి? సో హౌ వన్ అనదర్ ఆర్ కౌంటరింగ్ ఈచ్ అదర్ అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడైతే తెలియాలి. సో ఇక్కడ IAEA అనేటువంటి బాడీ గురించి మీకైతే కనుక తెలియాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటిది IAEA యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఒకసారి కవర్ చేసాము. ఎక్కడున్నాయి అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. IAEA హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్ అండి, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. రైట్ టు డిజిటల్ యాక్సెస్ is a fundamental right under which particular article of the Constitution? Article 14, 18, 21 and as well as 28 of the Constitution. So if you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it. నేను మీకు బల్క్ నోట్స్ అది కూడా మీకు అయితే కనుక ఇంకా చూపించలేదు. సో బికాజ్ ఎందుకంటే we want to make it much more simpler అయితే కనుక చేయాలి అని చెప్పేసి. కానీ మీరు ఏ ఆర్టికల్కి మీరు రాసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. డీటెయిల్డ్ నోట్స్ అది కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అది మన యాప్లోను మన టెలిగ్రామ్ ఛానల్లోనూ మీకు అయితే కనుక బై ద ఎండ్ ఆఫ్ ద డే మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డౌన్లోడ్ అవర్ యాప్ సో దట్ యూ విల్ గెట్ టు బి నోటిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ అప్లోడెడ్. ఎస్ అండి, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఇఫ్ యూ ఫౌండ్ అట్లీస్ట్ అట్ సమ్ పాయింట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ప్రిపరేషన్లో జస్ట్ గివ్ మీ a small like and as well as a comment. Thank you so much. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye అండి.